ఢిల్లీలో రాజ్యాంగ విలువల పరిరక్షణ సదస్సు ప్రారంభం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహణ. పాల్గొన్న రాహుల్, ఖర్గే, రేవంత్. హస్తిన యాత్రలో రేవంత్ అర్ధశతకం. ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేంటి? రైతులకు యూరియా ఇవ్వడం లేదన్న కేటీఆర్. సింగపూర్ పర్యటనతో ఏం సాధించారు? 30 ఏళ్లలో 58 సార్లు చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. అవినీతి సొమ్ము పెట్టుబడి పెట్టేందుకే అన్న అమర్నాథ్. సృష్టి ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని IVF సెంటర్లపై ఫోకస్. 3 రోజుల పాటు 35 బృందాలతో తనిఖీలు. సృష్టి కేసులో నేడు పోలీస్ కస్టడీకి కళ్యాణి, సంతోషి. 2వ రోజు నమ్రతను విచారించనున్న పోలీసులు. ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారన్న అంశంపై ఆరా. విశాఖలోని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. 10 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు. 10 రోజుల్లో సరి చేసుకోకపోతే సీజ్ చేస్తామంటూ హెచ్చరికలు. ఈ వరల్డ్ IVF డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ IVF గెలుచుకోండి. ఆందోళనలో మీనాక్షి నటరాజన్ పర్యటన. జోగిపేట డిగ్రీ కాలేజీలో శ్రమదానం. పాల్గొన్న దామోదర, మహేష్ కుమార్. దర్గామిట్ట PSలో వైసీపీ నేతలపై కేసు. జగన్ పర్యటన నేపథ్యంలో 4 కేసులు నమోదు. బైక్ ర్యాలీ నిర్వహించారని ఫిర్యాదులు. ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు. ఒక్కో సాగుదారునికి 7,000 ప్రకాశం జిల్లాలో అందజేయనున్న సీఎం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న గడ్కరీ. ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ. ఏపీలో జాతీయ రహదారులకు శంకుస్థాపన. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల లొల్లి. కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా. బీసీల్ని సర్కార్ మోసం చేస్తుందన్న నేతలు. 3 ఇంచుల స్లాబ్ ఇంటి నిర్మాణం విషయంలో ఘర్షణ. పరస్పర దాడిలో 10 మందికి పగిలిన తలలు. జనగాం జిల్లా సుతార్ తండాలో ఘటన. ఎన్టీఆర్ జిల్లా పెద్దవరంలో ఇసుక అక్రమ రవాణా. ఏపీ నుంచి తెలంగాణకు తరలింపు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడి. కాలువల్లో గుర్రపు డెక్కల్ని తొలగించాలని ఫిర్యాదు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆమరణ దీక్ష. రేపల్లిలో అశోక్ బాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖానాపూర్లో కొనసాగుతోన్న బంద్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఉట్నూరుకి తరలించడంపై ఆగ్రహం. నష్టపోతున్నామన్న 4 మండలాల విద్యార్థులు. నాగార్జున సాగర్కు భారీగా వరద. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల. ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్కులు. ధర్మస్థలలో అనుమానాస్పద మరణాల మిస్టరీ. నేత్రావతి నదికి సమీపంలో 5వ రోజు తవ్వకాలు. ఇంకా బయటపడని శరీర అవశేషాలు.